అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ మునగాకు పప్పు. ఈ పప్పు చాలా హెల్దీ అండి. డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు చాలా మంచి ఫుడ్ కూడా ఇది. ఇలాంటిది అట్లీస్ట్ 1 వీక్కి ఒకసారైనా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కుక్కర్ తీసుకుని దాంట్లో 1 కప్ కందిపప్పు వేసుకున్నానండి. కందిపప్పును అయితే నేను నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 3 కప్స్ వాటర్ని వేస్తున్నానండి. ఈ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాను, ఆ కప్పుతోనే 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటానండి. నేను దీనికైతే 2 కప్పుల మునగాకు తీసుకున్నానండి. చూసారు కదా, నీట్గా కాడలు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకునైతే నేను వాష్ చేసుకుంటున్నానండి. వాటర్తో వాష్ చేసుకుని అప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలో కొంచెం చేదు తగ్గుతుంది. మనం చేసుకునే పప్పు కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ని మీకు నేను చూపిస్తాను. సో మర్చిపోకుండా చేసుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఆకుకూర క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింది. ఎప్పుడైనా ఆకుకూర లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి. అలా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూడండి, ఫైనల్గా మునగాకు అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. పప్పు ఉన్న కుక్కర్ మూత ఓపెన్ చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న మునగాకుని యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని నేను ఒకసారి కలుపుకుంటానండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పప్పును ఉడికించుకుంటే, చూసారా, పప్పు అయితే ఈ కన్సిస్టెన్సీలోకి ఈ కలర్లోకి రావాలి. చూసారా, ఇలా పప్పు అయిపోయాక ఫైనల్గా నేనైతే స్టవ్ను ఆఫ్ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే మీరు ఓన్లీ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 5 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలను వేసుకున్నానండి. ఇవైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాక చిన్న కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు మిగతా పోపులన్నీ నేను యాడ్ చేస్తానండి. చిన్న కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నానండి. తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలను యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకుని ఈ మూడింటిని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, తాలింపు ఎంత బాగా అయ్యిందో. ఇలాగా ఫైనల్గా అయితే ఒకసారి కలిపేసుకుంటే మనకి వేడి వేడి మునగాకు పప్పు రెడీ అండి. దీంతో పాటు ఆవకాయ పచ్చడి కాంబినేషన్ పెట్టుకొని ఈ మునగాకు పప్పు అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇదైతే టేస్ట్కి టేస్ట్ అండి, హెల్త్కి హెల్త్ అండి. చిన్నపిల్లలు కూడా వద్దు అనకుండా తినేస్తారండి, అంత బాగుంటుందండి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.